హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ స్వప్నికాస్ లిటిల్ వరల్డ్. సో ఈరోజు మనం హైదరాబాద్ నుండి 100 కిలోమీటర్స్ దూరంలో ఉన్న ఒక విశిష్ట కలిగిన గుడి ముందర ఉన్నాము. అదే పానగల్ ఛాయా సోమేశ్వర ఆలయం. ఆ గుడి విశిష్టతలు ఏంటి, చారిత్రాత్మక కట్టడం వెనుక ఉన్న రహస్యం ఏంటి, ఇవన్నీ కూడా ఈరోజు మీకు ఎక్స్ప్లోర్ చేయడానికి ఈ వీడియో స్టార్ట్ చేశాను. సో ఇక్కడ మనం ఫస్ట్ ఇది ఆర్చ్ ముందున్నాను నేను. లోపలికి వెళ్ళి గుడి యొక్క విశిష్టతలు అన్నీ తెలుసుకుందాము రండి. ఇది రండి లోపలికి వెళ్ళే దారి. పక్కన అంత పచ్చటి పొలాలు. గుడిలో ఎంటర్ అవుతుంటే స్టార్టింగ్లో చాలా కొబ్బరి చెట్లు కనిపిస్తాయి. కేరళ వెళ్ళిన ఫీలింగ్ ఉంటుంది. అన్ని కొబ్బరి చెట్లతో చాలా ఆహ్లాదకరమైన వాతావరణం ఉంది అక్కడ. మనకి స్టార్టింగ్లోనే కొలను కనిపిస్తుంది. సోమేశ్వర ఆలయం ఇది ఒక మిస్టరీ టెంపుల్. ఈ ఆలయం గర్భగుడి ముఖద్వారం ముందు 2 స్తంభాలు ఉన్నా ఎప్పుడూ ఒకే నీడ పడుతూ ఉంటుంది. ఏ వేళనైనా వెలుతురు ఉన్నంతసేపు ఆ నీడ అలాగే ఉండడం ఈ ఆలయ ప్రత్యేకత. భారతీయ వాస్తుశాస్త్రం నిదర్శనంగా ఈ ఆలయం నల్గొండ జిల్లాలోని పానగల్లో ఉంది. ఇక్కడికి వచ్చిన భక్తులందరూ ఈ కోనేరులో కాళ్ళు కడుక్కొని తర్వాత గుడిలోకి వెళ్ళి శివలింగాన్ని దర్శించుకుంటారు. ముందుగా మనం కాళ్ళు కడుక్కొని లోపలికి వెళ్ళి గుడి విశిష్టతలు తెలుసుకుందాం రండి. మనం గుడికి ముందుకు రాగానే చారిత్రాత్మక కట్టడాలు తోటే మనకి గుడి స్టార్ట్ అవుతుంది. లోపల చాలా చారిత్రాత్మక కట్టడాలు లోపలికి ఎంటర్ అవ్వగానే మనకి రావి చెట్టు, యాప చెట్టుతో ఒక చెట్టు కనిపిస్తుంది. ఇది ఆలయ ప్రాంగణం. ఈ గుడిని 12వ శతాబ్దంలో నిర్మించారు. ఈ ఆలయం సుమారు 800 సంవత్సరాల క్రితం కందూరి చాణక్య ప్రభు అయిన ఉదయభానుడు అనే రాజు నిర్మించినట్టు సమాచారం. ఈ ఆలయం త్రికుటాలయంగా 3 గర్భగుడులతో, మనం చూస్తుంటే 3 గర్భగుడులు కనిపిస్తాయి మనకి. 3 గర్భగుడులతో ప్రసిద్ధి చెందిన ఆలయం ఈ ఛాయా సోమేశ్వర ఆలయం. ఇప్పుడు మనం లోపలికి గర్భగుడి లోపలికి వెళ్దాం రండి లోపలికి వెళ్దాం. ముందుగా మనం ప్రథమ పూజుడైన వినాయకుడి దర్శనం చేసుకున్న తర్వాత శివుని దర్శనం చేసుకోవాలి. ఇలా మనం గర్భగుడి లోపలికి వెళ్ళి మూలాశంకరాన్ని దర్శనం చేసుకోవచ్చు. శివలింగం చుట్టూ ఎప్పుడు జలం ప్రవహిస్తుంది. ఇప్పుడు మనం మెయిన్ గర్భగుడిలోకి వచ్చాము. మనం చూస్తే శివలింగం మనకి అక్కడ క్లియర్ గా శివలింగం తెలుస్తుంది.
మీరు క్లియర్గా చూడండి, అక్కడ మనకు ఒక నీడ కనిపిస్తుంది. బట్ ఆ నీడ అనేది ఎక్కడి నుంచి పడుతుంది అనేది ఇప్పటి వరకు కూడా మిస్టరీ అన్నమాట. సూర్యాపేటకు చెందిన ఒక లెక్చరర్ కనుక్కున్నారు, ఇది త్రికుటాకారం వల్ల ఇలా పడుతుంది అని సైంటిఫిక్గా. కాకపోతే 800 సంవత్సరాల క్రితమే ఫిజిక్స్ని ఇంత క్షుణ్ణంగా చేశారంటే అది ఆశ్చర్యపోవాల్సిన విషయమే. ముందు ఇక్కడ మనకి 2 స్తంభాలు కనిపిస్తాయి. ఈ 2 స్తంభాలలో ఏదో ఒక నీడ మనకి శివలింగం మీద పడుతుంది అనుకున్నా, ఎప్పుడు చూడు శివలింగం మీద ఒకే నీడ ఒకే స్థాయిలో ఎప్పుడూ ఉంటుందన్నమాట. సూర్యునితో సంబంధం లేకుండా సూర్య నీడతో మరి ఏ సమయంలో చూసినా కూడా ఆ నీడ అక్కడే ఉంటుంది, అలాగే ఉంటుంది. అది ఈ ఆలయ ప్రత్యేకత. అందుకే ఈ గుడికి ఛాయా సోమేశ్వర ఆలయం అనే పేరుతో ప్రసిద్ధి పొందిందన్నమాట. ఛాయ అంటే నీడ. సో మనకి ఆ నీడ అనేది ఎప్పుడు కూడా శివలింగం మీద పడడం అనేది ప్రత్యేకత. ఆ ప్రత్యేక పేరు మీదనే ఛాయా సోమేశ్వరాలయం అనే పేరు వచ్చింది ఈ గర్భగుడికి. ఈ విధంగా ఈ స్తంభాల నుంచి ఏ నీడ పడుతుంది అనేది ఇప్పటి వరకు కూడా మిస్టరీగా ఉందన్నమాట. ఇప్పటి వరకు ఎవరు కనుక్కోలేకపోయారు. అండ్ ఇక్కడ చూసినట్లయితే మనకి ప్రతి ఒక్కటి కూడా పురాతన కట్టడం ప్రతి ఒక్కటి తెలుస్తుంది. ఎలా ఉందో చూడండి, మీరు పైన చూసినట్లయితే కూడా మనకి ప్రతి ఒక్కటి ఆకారంలో ఇంత క్లియర్ గా ఎలా చేశారు అనేది మనకు ఒక క్వశ్చన్ ఉంటుంది ఎప్పుడు కూడా. 800 సంవత్సరాల క్రితమే ఇంత జ్ఞానంతో చేశారనేది అసలు హ్యాట్స్ ఆఫ్ అప్పటి వాళ్ళందరికీ కూడా. అనేది క్లియర్ గా చూడండి ఒకసారి. మీరు చూసినట్టయితే శివలింగం మీదుగానే ఎప్పుడు కూడా ఆ నీడ ఉంటుందన్నమాట. సూర్యకాంతి ఏ విధంగా ఉన్నా కూడా ఆ నీడ యొక్క స్థానం అనేది చేంజ్ అవ్వదు. గుడికి ముందు ఇలా 2 స్తంభాలు ఉంటాయి, కానీ ఈ స్తంభాల నుంచి పడే నీడ అనేది కాదు. ఎందుకంటే నీడ ఎప్పుడు ఒకే స్థానంలో లింగం మీద పడుతూ ఉంటుంది. ఇది చాలా స్పెషల్. సో ఇప్పుడు మనం గుడి మొత్తం ప్రత్యక్షంగా చూసినట్లయితే ఇక్కడ మనకి నాగదేవత ఉంటుంది. పూర్వకాలంలో 800 సంవత్సరాల క్రితం ఈ గుడి నిర్మించిన తర్వాత చాలా యుద్ధాలు కూడా అయ్యాయి అనమాట. అప్పుడు యాక్చువల్గా ఈ లింగాన్ని జలలింగం అంటారు. ఎలా అంటే ఈ గుడి మొత్తం వాటర్ తోటి ఫిల్ అయి ఉండేది, అందుకే ఈ శివునికి జలలింగం అనే పేరు కూడా ఉంది. అప్పట్లో నాగబంధాలు సర్పబంధాలతో ఈ గుడిని బందీ చేశారని చెప్పేసి భక్తులు కూడా ఇక్కడికి రావాలంటే భయపడేవారు. సో తర్వాత 2001 ఆ టైంలో మొత్తం యాగాలు యజ్ఞాలు చేసి ఈ గుడిని మళ్ళీ నిర్మించి మంచిగా పూజలు భక్తులు రావడం స్టార్ట్ అయింది. అప్పటి వరకు ఏమీ లేదన్నమాట. యుద్ధాలు అలా జరిగి చాలా వరకు శిథిలం కూడా అయ్యాయి. సో దాని తర్వాత భక్తులు రావడం, ఈ ఛాయా సోమేశ్వరాలయం ప్రసిద్ధి చెందడం స్టార్ట్ అయింది. ఇది నాగదేవత ఉంటుంది. మనకి అటు సైడ్ లో వినాయకుడు ఉంటాడు గర్భగుడికి. మనం ఇలా ఇక్కడ వచ్చి చూస్తే మనకి పర్మల సైడ్ లో ఉన్న గుడిలో మనకి శివలింగం ఉంటుంది. మధ్య స్థానంలో ఇలా దత్తాత్రేయ స్వామి ఉంటారన్నమాట. దత్తాత్రేయ స్వామి కూడా ఎలా అంటే అప్పట్లో ఒక మహిళ తనకి పిల్లలు పుట్టట్లేదని చెప్పేసి బాధిస్తుంటే కళలోకి వచ్చి ఈ ఛాయా సోమేశ్వర ఆలయంలో ఉత్తర దిక్కున నన్ను ప్రతిష్ఠిస్తే నీకు సంతానం కలుగుతుందని కళలో కనిపించి చెప్పారు. ఆ మహిళ అదే విధంగా వచ్చి ఇక్కడ దత్తాత్రేయ స్వామిని జస్ట్ అలా ప్రతిష్ఠించింది. అంటే ప్రతిష్ఠించిన తర్వాత తనకి పిల్లలు పుట్టారన్నమాట. అది ఈ దత్తాత్రేయ స్వామి ఆలయానికి ఉన్న ప్రత్యేకత. స్వామి ఉంటారు. ఇలా మనం వెళ్తే తూర్పు దిక్కున సూర్య భగవానుడు మనకి ఎగ్జాక్ట్ గర్భగుడికి అపోజిట్ లో సూర్య భగవానుడి ఆలయం ఉంది. కాకపోతే అప్పట్లో జరిగిన యుద్ధాలు అవన్నీ కొన్ని శిథిలం అయిపోయాయి. అవి కూడా ఈ ఆలయంలో ఉండే ప్రతి ఒక్కరు వాటిని కూడా భద్రపరిచారు. సో ఇది చూసినట్టయితే మనకి అంతా వెలుతురు అనేది
వచ్చేటట్టు నిర్మాణం ఉంటుంది, పక్కన కొంచెం వచ్చేటట్టు. కాకపోతే మెయిన్ వెలుతురు మనకి గర్భగుడికే పడుతుంది. ఈ సైడ్ మనకంత చీకటిగానే ఉంటుంది మోస్ట్లీ. మనం గమనించినట్టయితే మనకి అంత కనిపించదు ఇక్కడ నుంచి. గర్భాలయంలోకి మాత్రమే వెలుతురిని ప్రకాశింపజేసేటట్టు నిర్మించాలి ఈ ఆలయాన్ని. అందుకే త్రికుటాలయం అని ఈ ఆలయానికి ప్రసిద్ధి నేమ్ వచ్చిందన్నమాట. ప్రతి ఒక్క స్తంభం మీద మనం గమనించినట్లయితే చూడండి, ఒక్కొక్కటి ఎంత పర్టికులర్గా సూక్ష్మమైన వాటిని కూడా ఎంత క్లియర్గా మెన్షన్ చేశారు చూడండి. ఆంజనేయ స్వామి ఇక్కడ చూడండి, ప్రతి ఒక్కటి ఇక్కడ మచ్చ. అప్పుడు వాటర్లో ఉండేది కదా మనకి ఆలయం. సో ఇక్కడ చూడండి, ఇక్కడ చేపలు చూడండి. ఈ ఒక్క ఫ్రేమ్లోనే 800 సంవత్సరాల క్రితం ప్రతి ఒక్క ఫిష్, ఇప్పుడు మనం అంటున్న జెల్ ఫిష్ అవి కూడా అప్పట్లోనే వీళ్ళందరికీ తెలుసండి. ఈ యొక్క చిన్న దాంట్లోనే ఎంత పర్టికులర్గా మెన్షన్ చేశారంటే చాలా చాలా గ్రేట్ అసలు. అప్పట్లో ఒక్కొక్క స్తంభానికి ఒక్కొక్క చరిత్ర చూపించేటట్టు నిర్మించారన్నమాట. పైన చూసినప్పుడు చూడండి ఎంత క్లియర్గా ఫ్లవర్ ఫినిషింగ్ కూడా ఎంత బాగుంటుందో. ఇప్పుడు కొంచెం కొంచెం ఇలా అవుతున్నాయి, కానీ 800 సంవత్సరాల క్రితం నుంచి ఇలానే ఉందంటే ఇంత గ్రేట్ అండి. ఒక రాతి మీద రామాయణం, ఒక రాతి మీద మహాభారతం, అలా ప్రతి ఒక్క దాన్ని కూడా క్లియర్గా చూడగానే మనకి మొత్తం తెలిసిపోయేటట్టు చిన్న లోపలది కూడా దీని మీద మెన్షన్ చేశారండి. మేబీ ఇది లక్ష్మీ నరసింహస్వామి ఒక్కొక్క స్టోరీని వివరిస్తూ ఇక్కడ 4 సైడ్లో ఒక్కొక్క దేవుణ్ణి ప్రత్యేకతని తెలియజేసేటట్టు ఉంటుంది ప్రత్యేకతలో. ఇప్పుడు ఈ స్టోన్ ఫినిషింగ్ సూపర్గా ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఈ గుడిని దర్శించుకోవడం మాత్రం కంపల్సరీ అండి. ఇలాంటి చారిత్రాత్మక గుడిలో మనకి చూడాలంటే అదృష్టం ఉండాలి. ఇంత చరిత్ర ఉన్న గుడి నాకు తెలిసి ఎంతమందికి తెలుసో తెలియదు. సో ఈ గుడి గురించి ప్రతి ఒక్కరు తెలుసుకోవాలన్న ఉద్దేశంతో నల్గొండలో ఇంత దగ్గరలో మనకి పానగల్, హైదరాబాద్ నుంచి జస్ట్ 100 కిలోమీటర్స్ దూరంలోనే ఉంటుందండి ఈ గుడి. సో ఎవరైనా సరే హైదరాబాద్ నుంచి ఇటు కోదాడ అటు విజయవాడ వెళ్ళే వాళ్ళు వచ్చి ఇక్కడ మనం దర్శించుకోవచ్చండి. చూడండి, ఇక్కడ నుంచి మనకి క్లియర్గా తెలుస్తుంది. ఆ 2 స్తంభాలు మధ్యలో నీడ, ఇక్కడ నుంచి పర్టికులర్గా అర్థమవుతుంది. 2 స్తంభాలు ఉన్నాయి, కాకపోతే నీడ మధ్యలో శివలింగం మీద పడుతుంది. అది ఎలా? అది మిస్టరీ. సూర్యాపేటకు చెందిన ఒక లెక్చరర్ చెప్పారు త్రికుటాకారం వలన ఇలా వస్తుందని. కానీ అది కూడా 800 సంవత్సరాల క్రితం ఇంత నాలెడ్జ్ ఫిజిక్స్ మీద ఉండడం అనేది ఎంత ఆశ్చర్యం. ఒకసారి ఆలోచించాలి మనది. వాళ్ళ నాలెడ్జ్, వాళ్ళకున్న క్లియర్ కట్ విజన్ ప్రతి ఒక్కటి పైన చూడండి. పైన కూడా ప్రతి ఒక్కటి మనకి అన్ని చరిత్ర చెప్పే విధంగా ఆలయ నిర్మాణం నిర్మించాలి. ఈ విధంగా గుడిని చూస్తే ఇలా 3 గర్భగుడులతోటి మనకి ముందు నుంచి ఇలా లైటింగ్, ప్రతి సైడ్ నుంచి లైటింగ్ వచ్చేలాగా అమర్చారన్నమాట. కానీ సూర్యకాంతి ఏ విధంగా మారినా కూడా ఆ నీడ మాత్రం అలాగే ఉంటుంది. ఇలా రావి చెట్టు, వేప చెట్టు కలిసిన చెట్టు ఉంటుంది. ఈ చెట్టుకి ఒక ప్రత్యేకత ఉంటుంది. ఏంటంటే ఇక్కడ చుట్టూ ఇలా దారంతో, పసుపు దారంతో చుట్టూ తిరుగుతూ కట్టితే పెళ్లి కాని అమ్మాయిలు ఎవరైనా ఉంటే వాళ్ళకి తొందరగా పెళ్లి అవుతుందని ఇక్కడ భక్తుల నమ్మకం అన్నమాట. సో ఇది ఈ చెట్టు యొక్క ప్రత్యేకత. రావి చెట్టు, వేప చెట్టు 2 కలిసి ఉంటాయి. ఇలా ముడుపులు కూడా కడతారు అన్నమాట. ఇక్కడ వచ్చి పెళ్లి కావాల్సిన వాళ్ళు, ఇంకా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా తీరుతాయని భక్తుల నమ్మకం. ఈశాన్యం వైపున ఇలా స్వయంభూ నాగదేవత వెలిసిందనమాట. పుట్ట ఉంటుంది. ఉదయం బ్రహ్మముహూర్తం టైంలో దేవునికి వెనక వైపులో అక్కడ నుంచి నాగదేవతలు వెళ్ళి ఎప్పుడు ఇక్కడ ఉన్నాయి. అప్పుడు 800 సంవత్సరాల క్రితం యాక్చువల్ గా సర్పబంధం తోటి ఉండేది ఈ గుడి. భక్తులు రావడానికి కూడా భయభ్రాంతి చెందేవారు అనమాట. సో అక్కడ బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళి లోపల శివలింగానికి అభిషేకం చేస్తుందని ఇక్కడ ఉన్న ఆలయంలో ఉండే వారందరూ కూడా చూసారంట చాలా సార్లు. ఇది ఇక్కడ నాగదేవత సర్పం ఎక్కడి నుంచి వెళ్తుందో కూడా నేను ఇప్పుడు చూపిస్తాను, రండి. ఇలా నంది స్వామి విగ్రహాలు ఇక్కడ చాలా ఉంటాయి, మనకు కనిపిస్తాయి చూడండి. ఇవన్నీ కూడా అప్పట్లో యుద్ధం టైంలో అన్ని కూడా శిథిలావస్థలో పడిపోయాయి. కానీ ఆలయ నిర్మాతలు వీటిని
చాలా జాగ్రత్తగా భద్రపరిచారు. అండ్ ఇలా అసలు ఎలా వీటిని నిర్మించాలో చూపిస్తాం ఒకసారి. చూడండి, గంగ గోవు అంటారు కదా, మనం మెడకి కట్టే ఇలా తాడు ఉంటుంది కదా, అది కూడా క్లియర్గా ముడితో సహా చూడండి. ఇక్కడ చూస్తే మనకి మనం కట్టే ముడిని కూడా ఎంత క్లియర్గా మెన్షన్ చేశారంటే, ఇక్కడ కింద చూస్తే కూడా ప్రతి ఒక్కటి చాలా క్లియర్ కట్గా ఉంది. సో ఇవన్నీ కూడా అప్పుడు అప్పుడు యుద్ధ టైంలో ఇలా శిథిలావస్థలో పడిపోయాయి. కాకపోతే ఆలయ నిర్మాతలు చాలా జాగ్రత్తగా భద్రపరిచారు. ఇందాక నేను చెప్పాను కదా, ఒక సర్పం అనేది బ్రహ్మముహూర్తం టైంలో ఇక్కడ నుంచి ఇదే వే, ఈ వే నుంచి ఉదయ కాలంలో అలా లోపలికి వెళ్ళి శివలింగానికి అభిషేకం చేసి మళ్ళీ పుట్టలోకి వెళ్తుంది అనమాట. సో అది ఇక్కడ ప్రత్యేకత. అలా వెళ్ళడం అనేది ఎంత అద్భుతంగా అన్నమాట. ప్రతి ఒక్కరు చాలాసార్లు చూసారంట అలా సర్పం వెళుతుంటే. అలా నాగదేవత రోజు కూడా అభిషేకం చేస్తూ ఉంటుంది అంటే శివలింగానికి. దేవుడు అంటే సో గుడి ప్రాంగణం మొత్తం ఇలా ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. గుడి ఓపెన్ కండిషన్లో ఉంటుంది ఎప్పుడు కూడా, ఎందుకంటే గుడిలోకి లైటింగ్ వచ్చేలాగా ఈ గుడిని నిర్మించారు. ఇంకా ఇక్కడ పానగల్ చెరువు, ఉదయ సముద్రం అని మరియు పానగల్ మ్యూజియం కూడా ఉన్నాయి. అవి మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీరు చూడాలి అనుకుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ స్వప్నికాస్ లిటిల్ వరల్డ్. అంటే బాయ్.